విధంగా మన కంపెనీ నాయకుడు బాబన్న సంఘాలను విమర్శించే స్థాయిలో మాట్లాడాడు. సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు, యాజమాన్యాలు, ప్రభుత్వాల పనితీరు ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్టు. కార్మిక సంఘాలు బలహీనం కావడానికి కానీ కార్మికులే కారణం. పుట్టగొడుగులా వెలుస్తున్నటువంటి కార్మిక సంఘాలు, పుట్టగొడుగులా వెలుస్తున్నటువంటి అసోసియేషన్స్, అదేవిధంగా ప్రభుత్వాల పంతాలు మారడం, అదేవిధంగా ప్రపంచంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ కూడా ట్రేడ్ యూనియన్ బలహీనం కావడానికి కారణమైంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా కార్మిక వ్యవస్థను నష్టపెట్టడానికి మెయిన్ దోహదకారం. ఇలా 18 లేబర్ కోడ్లను తీసుకొచ్చి సవరించి 3 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అందులో కార్మికులకు సంబంధించిన అనేక నష్టదాయకమైనటువంటి విషయాలను చేర్చడం జరిగింది. ఇంతకుముందు 15,000కే రిస్ట్రిక్ట్ చేసిళ్ళు ఈపీఎఫ్ అమౌంటు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి సవరణ లోపల 15,000 కంటే ఎక్కువ నువ్వు మేనేజ్మెంట్ షేర్ చేయడానికి వీల్లేదని కొత్త చట్టం చెబుతుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఒక ఉద్యమం బలహీనం కావడానికి, ఒక ఉద్యమం బలపడడానికి కారణం కార్మికులే. కార్మికుల ఐక్యత లేకపోతే ఏ విజయాలు కూడా సాధించలేము. అదేవిధంగా మీరు చరిత్ర తీసుకుంటే వర్గాల వారీగా ఆందోళన చేస్తే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఇలా 2011 బ్యాచ్ సపరేటు, పెన్షన్ రావాల్సిన బ్యాచ్ సపరేటు, ఏఎల్ఎంలు సుదూర ప్రాంతంలో పనిచేస్తానని వాళ్ళు సపరేటు ప్రయాణం చేస్తే మరి సమస్యలన్నీ మీరే పరిష్కరించుకుని ఇక ట్రేడ్ యూనియన్స్ ఎందుకు? మీరే చెప్పండి. ఏదైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తప్ప, కలిసి కట్టుగా ప్రయాణం చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితిలో ఏ ఒక్క యూనియన్ కూడా సింగిల్గా పోరాటం చేస్తే సాధించబోదు అనేది ఫస్ట్ తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇలా మీ అందరినీ ఆర్టిజన్ చేయించాలంటే ఒక 327 సాధ్యం కాలే. ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఉన్నటువంటి 13 కార్మిక సంఘాలు, బలమైన కార్మిక సంఘాలను ఏకం చేసి అందులో ఒక రోజులో రాలే ఉద్యమం. ఒక 2.5 సంవత్సరాలు మొత్తం ఈ రాష్ట్రాన్ని 2 సార్లు తిరిగి ఎన్నో ఉద్యమాలు చేసి స్టెప్ బై స్టెప్గా ఈరోజు ఈ స్థితికి వచ్చిన మాట వాస్తవం. మరే ఇదే ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ పేమెంట్ కూడా తీసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కార్మికులే కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలను దుమ్మెత్తిపోద్దామా మనం? చెప్పండి. దీని అన్నింటికీ అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో సమస్య పరిష్కారమై పక్క రాష్ట్రంలో సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణమైందో బాబాను ఆంధ్రప్రదేశ్కి పంపించి దాని యొక్క స్థితిగతులను ఒక రిపోర్ట్ ఇవ్వవలసిందిగా నేను ఈ సభ నుంచి వేడుకుంటున్నా. ఎందుకంటే మన ప్రపంచాన్ని మనం చూస్తే తెలియదు, పక్క ప్రపంచం ఆడ ఏ విధంగా ఉందనేది చూస్తే తెలుస్తుంది. ఇలా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దాదాపు ఎన్ని లక్షల మంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు? మీరు లెక్క చెప్పండి. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలోనే 7 డిఏలు బకాయి ఉన్నాయి. అదేవిధంగా 3 సంవత్సరాల కింద రావాల్సినటువంటి పే రివిజన్ ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. మరి వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనం బెటరా కాదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకోవడం కాదు, మనలో ఉన్న బలహీనతలను ఏంటి, మనలో ఉన్నటువంటి బలహీనతలు లేకుండా బలంగా ప్రయాణం చేస్తే సక్సెస్ అవుతామని చెప్పింది 327 యూనియన్. అంతేగాని ఏ కార్మికునికి అన్యాయం చేయాలనే ఆలోచనలో 327 లేదు. ఆర్టిజన్లు సపరేట్గా పోరాటం చేస్తే మీరు సక్సెస్ కాదని ముందు చెప్పినటువంటి ఏకైక యూనియన్ 327 యూనియన్. అయినా మేము యూనియన్ ఎదిరించి మా కులం అంతా ఒకటి, మా కులానికి మీరు చాలా ద్రోహం చేస్తున్నారు, మీరు ద్రోహులు, మేమే పోరాటం చేసుకుంటాం, మేమే ఈ సమస్యలను సాధించుకుంటామని సపరేట్గా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడానికే 6 నెలల సమయం తీసుకున్న మీరు 10 రోజులు సమ్మె చేసి అందులో కీలకమైనటువంటి యూనియన్ల భాగస్వామ్యంతో మరి సమ్మె చేసిన తర్వాత మరి ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద విమర్శించిన 10 రోజులు సమ్మె చేస్తే ఒక్క కాగితం కూడా మీకు ఈ రాసియలే గవర్నమెంట్. కనీసం యాజమాన్యం చర్చలకు పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పిలిచినా కానీ ఏ అగ్రిమెంట్ లేకుండా మీరు విత్డ్రా అయ్యారు. మళ్ళీ అలాంటి పొరపాటు చేయొద్దు. మీరంతా బలమైనటువంటి సంఘంలో చేరండి, బలంగా కొట్లాడదామంటే అది బుద్ధి తక్కువతనమా? మీరే చెప్పండి. మీకు మీరే గొప్పలు అనుకోవడం కాదు, తెలిసిన వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళను ఆలోచనలు తీసుకుంటే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇట్లా మాట్లాడితే నేను ఆర్టిజన్లకు ద్రోహం చేసినోనంట.
చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆచరణ సాధ్యమయ్యే మాటలు మాట్లాడితే ఎవరికి కూడా ఏమనిపించేది. మాట్లాడడం చాలా ఈజీ, కానీ పని చేయడమే చాలా కష్టం. ఇలా ఒక్కొక్క సమస్యకు 17 ఏళ్ళు ఎందుకు పట్టింది? ప్రభుత్వాల తీరీలో మనం కేవలం ప్రశ్నించే వాళ్ళము, ఉద్యమం చేసే వాళ్ళమే. హక్కులు సాధించాలంటే మానవత్వం ఉన్నటువంటి యాజమాన్యం ఉండాలి, మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉండాలి. ఈ రెండు లేనటువంటి ప్రభుత్వాలతోని ఎన్ని ఉద్యమాలు చేసినా ఇలా శూన్యం. చూడండి, ఒక మంత్రి రిజైన్ చేయాలనే ఉద్దేశంతో కాక్రోచ్ పార్టీ అనే ఒక యువత లక్షలాది మంది ఇలా ఢిల్లీలో పోరాటం చేసి రక్తాలు చిందించి ప్రాణాలు అర్పిస్తున్న ఒక మంత్రి రిజైన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న పరిస్థితుల లోపల మరి యాజమాన్యాలను ఎదుర్కొని కార్మికుల హక్కులను సాధించాలంటే ఎంత ఉద్యమం చేయాలో మీ అందరికీ తెలుసు. మీకందరికి కూడా డ్యూ డేట్ లోపలే వేజ్ రివిజన్ వస్తే మీకు ఏం అనిపిస్తలేదు. గత వేజ్ రివిజన్లో ఏడాది కంటే ఎక్కువ పోరాటం చేసినాం. ఎప్పుడు 30-40 తీసుకున్న మనం లాస్ట్ టైం 7%తో తీసుకునే వరకు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉండడం అనేది కరెక్ట్ కాదు. మన జీతాలు పెరిగినా కొద్దీ మనం ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేయడం కూడా తప్పే. అంటే ప్రభుత్వం పరిస్థితులను ఆధారపడి మరి లాస్ట్ టైం వేజ్ రివిజన్లో కూడా పోతాయి అనుకున్నటువంటి వెయిటేజ్ ఇంక్రిమెంట్లను ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఫిట్మెంట్ తక్కువైనా మనం సాధించగలిగాం. అన్ని సందర్భాల్లో మనం విజయం సాధిస్తామనుకోవడం తప్పు. అట్లని అన్ని సందర్భాలను నిరాశపడడం కూడా తప్పే. ప్రతి దానికి నిరాశపడకుండా మళ్ళీ మనం ఏం తప్పు చేసినాం, ఎందుకు సక్సెస్ అవుతున్నాం, యాజమాన్యం ఎందుకు దీన్ని కన్సిడర్ చేస్తలేదు, మనం ఏ రకంగా డిస్కషన్ చేస్తే అవుతుంది, ఏ రకమైన ఉద్యమం చేస్తే మనం ఫలితాలను సాధిస్తామనే నిరంతర విద్య ఇది. కార్మిక సంఘ నాయకుడికి ప్రాణం ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, నాయకుడు ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, వ్యవస్థ ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి. సమస్యలకు పడి మన నాయకత్వం చేయకుంటే మనకే నష్టం. అదేవిధంగా ఎప్పుడు కూడా సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలు ఏ క్షణము తీరేటి కాదు. ఒక సమస్య పోతే ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇది చివరి అంకం వరకు. అంటే ఇప్పుడు నేను పోతే ఇంకో లీడర్ వస్తాడు, అయినా వ్యవస్థలో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇలా ఒక సమస్య తిరిగితే ఇంకో కోరిక పుడుతుంది, న్యాచురల్ అది. ఇంతకుముందు చెప్పారు 200 యూనిట్లకు మాకు ఒక్క యూనిట్ కూడా ఇస్తలేడని మన రాజమౌళి గారు చెప్పారు. ఏ సమస్య సాధించాలన్నా దానికి పట్టుదల, కృషి ఉండాలి. మీరు అందరూ తెలుసో తెలియదో, ఫస్ట్ డిపార్ట్మెంట్లో నేను వచ్చినప్పుడు 75,000 రూపాయలు మాత్రమే మెడికల్ ఫెసిలిటీ ఉండేవి. 75,000 తెలుసా మీ అందరికీ? 75,000 ఎంటైర్ ఫ్యామిలీ, ఎంటైర్ లైఫ్. అలాంటిది ఈరోజు 10 లక్షలకు చేరుకున్నాం. అంటే ఎంత సమయం పట్టింది? నేను వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ 93, ఈరోజు 33 సంవత్సరాల్లో 10 లక్షల క్రెడిట్ కార్డుకు రీచ్ అయ్యాం. ఇంకా అన్లిమిటెడ్ కావాలనే డిమాండ్ పెడుతున్నాం మనం. ఎందుకంటే రోగాలు ఆ విధంగా వస్తున్నాయి. జీతాలు ఎంత పెరిగినా హాస్పిటల్ పాలైతే మాత్రం మన జీతం అంతా కూడా జీవితాంతం సంపాదించింది కూడా హాస్పిటల్ సరిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంతకుముందే మీ ఎస్సీ గారు అంటే శాలరీస్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలనేది ఇండైరెక్ట్గా చెప్పిపోయింది ఆయన మీ ఎస్సీ గారు. ఎందుకంటే రాబోయేదంతా కూడా క్యాన్సర్ ప్రపంచం. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంటుంది అని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అంటే మనం ఏం చేయాలి? జీతాల మీద కంటే ఎక్కువ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఇంతకుముందే రాజమౌళి గారు చెప్పారు, ఈపీఎఫ్లో రిటైర్డ్ అయిన వాడికి అసలు వైద్యమే లేదని అంటున్నాడు. ఎస్, అట్లాంటి డిమాండ్స్ అన్ని సాధించాలంటే సమిష్టి పోరాటం చేయాలి తప్ప కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, క్యాడర్ల వారీగా ఉద్యమాలు చేస్తే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఇలా ఆ విధంగా పర్మనెంట్ కార్మికులు ఆలోచిస్తే ఈరోజు మీరు ఆర్టిజన్లు కాకపోయేటోళ్ళు. కరెక్టా కాదా? మీకోసం మొత్తం యావత్ ఎలక్ట్రిసిటీ రంగం అంతా ఆ రోడ్ల మీదకి వచ్చింది. మీరు అలా వచ్చిన వాళ్ళను మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా మాకు సహకారం చేయందని చెప్పుకుంటూ పోయేది. ఇలా పర్మనెంట్ సంఘాల మీద దుమ్మెత్తి పోస్తే నష్టం మీకే తప్ప పర్మనెంట్ సంఘాలకు ఏం నష్టం జరగదు. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చెప్పినా కానీ వినలేదు, వినకుండా మీరు 10 రోజులు సమ్మె చేసి లాస్ట్కి ఏంటంటే 327 యూనిట్స్ సమ్మెలో పాల్గొనలే. అరే బాబు, సమ్మెలు ఎట్లా పాల్గొంటాం? నా సమస్యలు పెట్టి నేను యాజమాన్యాన్ని నోటీస్ ఇస్తే తప్ప నేను సమ్మెలో రావడానికి వీలు లేదు. సమ్మె అంటే అది ఈజీ కాదు. ఇలా కార్మిక సంఘాలు వెనకాల ఉన్నాయి కాబట్టి మీ 10 రోజుల సమ్మె కూడా జీతం ఇచ్చే పరిస్థితి యాజమాన్యాలకు వచ్చింది. మరి అదే వేరే రకంగా కనుక ఉంటే ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇలా పర్మనెంట్ కార్మికులు కూడా నోటీస్ ఇవ్వకుండా
సమ్మెలో దింపితే వాళ్ళు నష్టపోతే ఎవరు బంధించాలో చెప్పండి. ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా మనం ఏదైనా చేస్తే దాని వల్ల సత్ఫలితాలు. ఇలా ఉత్తరప్రదేశ్లో మీ అందరికీ తెలుసో తెలియదో, యూపీకి పోమండి, బాబానని యూపీకి పంపిద్దాం. యూపీకి పోతే యూపీలో మొత్తం ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా 2 రోజులు సమ్మె చేస్తే ఆడ హైకోర్టులో పిల్లేసి ప్రయోజనాల వైద్యం వేసి 2 రోజులు ప్రజలకు అసౌకర్యం కలిగింది కాబట్టి ఈ 2 రోజుల డ్యామేజ్ని మొత్తం వాళ్ళ జీతాలలోకి వెళ్ళి రికవరీ చేయమని హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు కక్కలేక మింగలేకపోతున్నాడు, సమ్మె చేయలేని పరిస్థితి. అదేవిధంగా జీతాలు రికవరీ అంటే మరి ఆ డ్యామేజ్ ఎంత లాస్ అయితే 2 రోజులు ఏకకాలంగా ఆ స్టేట్ లోపల ఎవరొక్కరు కూడా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పనిచేయలేదు. దానివల్ల చాలా మంత్రులకు అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలిగింది. మరి ఒదిగో కోర్టులో ఆ విధంగా చెప్తున్నాయి, మనది ఎసెన్షియల్ సర్వీస్ యాక్ట్ కిందకి వస్తుంది. మనం సమ్మె చేయలేదని కాదు, సమ్మె చేయలేక కాదు, చేస్తే వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏ నాయకుడైనా ఏ ఉద్యమం అయినా సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉండాలి తప్ప దుష్ఫలితాలను ఇచ్చే విధంగా ఏ ఉద్యమం కూడా ఉండొద్దు. మనం బెదిరించే కాడికి బెదిరియాలి, తీసుకునే కాడికి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మళ్ళీ కొట్లాడడంలో తప్పు లేదు. ఏదైనా ఓపిక ఉంటే అన్ని పనులు సక్సెస్ అవుతాయి. మరి దయచేసి ఆర్టిజన్ మిత్రులందరూ కూడా, ఎందుకంటే మీలాగా ఆలోచించే తెలివి లేక కాదు, మీ అంత అనుభవం లేక కాదు, అదేవిధంగా మీకంటే 1000 రెట్లు ఆలోచించే శక్తి సంజయ్ రెడ్డి గారికి ఉంది. మరి అలాంటి సంజయ్ రెడ్డి గారే అందరు కలిసి కొట్లాడమని చెప్తున్నారు. మరి సంజయ్ రెడ్డి గారి అనుభవం ముందు మనం ఎంత, ఆయన ట్రేడ్ యూనియన్లోకి వచ్చినప్పుడు మన అందరం కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు 96 ఏళ్ళ వయసు సంజయ్ రెడ్డి గారిది, ఇప్పుడు 96 ఏళ్ళ వయసు. ఈ వయసుతో ఎంతో అనుభవం పొందినటువంటి వ్యక్తి. ఈరోజు సంజయ్ రెడ్డి గారి పుణ్యమానే మనం ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో వెయిటేజ్ ఇంక్రిమెంట్లను తీసుకుంటున్నాం. ఆ వెయిటేజ్ ఇంక్రిమెంట్ల వల్లనే ప్రభుత్వ ఉద్యోగుల కంటే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎక్కువ శాలరీస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయింది. ఆయన ఊహాకు వచ్చినటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు మనం వెయిటేజ్ ఇంక్రిమెంట్లను తీసుకోగలుగుతున్నాం. కాబట్టి విద్యుత్ సంస్థ లోపల మొన్నటికి మొన్న వేజ్ రివిజన్లో కూడా ఆర్టిజన్ కార్మికులకు వెయిటేజ్ ఇంక్రిమెంట్లు సర్వీస్తో సంబంధం లేకుండా 5 ఏళ్ళ లోపు ఉన్నా కానీ వాళ్ళకి 2 ఇంక్రిమెంట్లు ఇప్పించడం. మన దగ్గర 5 ఏళ్ళు ఉంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఓన్లీ 1 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చింది. మరి ఆర్టిజన్లకు ఏం చేసింది ట్రేడ్ యూనియన్ అంటే, ఇవన్నీ ఆలోచించి మాట్లాడితే ఈ వేదిక మీద అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు. సార్ మీరు చేశారు, ఇంకా చేయండి అని చెప్తే అది పాజిటివ్గా ఉంటుంది. మరి నువ్వేం చేసినావు, నీ ట్రేడ్ యూనియన్ ఏం లెక్క, నీ లెక్క ఏంది, నీ కథ ఏందని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి దయచేసి అనుభవంగా ఆలోచన దృక్పథంతో మాట్లాడండి. ఏది చేసినా మీకు లాస్ట్ వేజ్ రివిజన్ కంటే ముందు ₹1 కూడా మేనేజ్మెంట్ మెడికల్ ఫెసిలిటీ కల్పించలేదు. ఏమైనా ఈసీఎస్ పరిధిలో ఉన్న వాళ్ళకి, ఈఎస్ఐ పరిధిలో ఉన్న వాళ్ళకే మెడికల్ ఫెసిలిటీ వచ్చింది. సెల్ఫ్ ఫండింగ్ కిందనే మాత్రమే మీకు మెడికల్ ఫెసిలిటీ వచ్చింది. ఆర్టిజన్లకు కొట్లాడి యాజమాన్యంతో ఒప్పించి మాతో సమానంగా ఏమంటే వాడు ఇయ్యడు. ఎందుకంటే మనతో సమానంగా చూడడానికి ఇష్టపడతలేడు. మనకి ఇష్టం ఉన్నా వాడికి ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా బదిలాడి వాడు కూడా మనిషి, ఈ సమాజంలో వాడు కూడా గౌరవంగా బతకాలి, వాడిని ఎందుకు అండరాని వాడిగా చూస్తున్నాం అని చెప్పి కనీసం 2 లక్షలన్నా ఇవ్వమంటే 2 లక్షలు ఇచ్చింది. మనం ఏమనుకున్నాం, 2 లక్షలతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వేజ్ రివిజన్లో మన ప్రభుత్వం వస్తే మనం ఇంకా ఎక్కువ ఇప్పిస్తాం అనుకున్నాం. కానీ అదే మన దురదృష్టకరమైనటువంటి విషయం. మన ప్రభుత్వం అనుకుని మనం ఎంత ప్రేమతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామో మరి ఆ ప్రభుత్వంలో ఆ ప్రేమ కనపడతలేదు. శ్రీధర్ సార్ కూడా ఏం చేయలేడు. 50 సార్లు పోయినాం ఏది బట్టి విక్రమార్క దగ్గరికి. ఆయన కనీసం హ్యుమానిటీ లేదు, ఒక సమస్య పట్ల చిత్తశుద్ధి లేదు. ఒక సమస్య పట్ల 10 నిమిషాలు డిస్కస్ చేస్తే ఆ సమస్యను ఎట్లా తీర్చాలనేది అవగాహన వస్తుంది. కానీ సమయమే ఇవ్వకపోతే ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఏ లీడర్ కూడా ఏం చేయలేడు. మరి ఇలాంటి ప్రభుత్వాలను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? సమాజంలో ఉన్నటువంటి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చైతన్యపరిచి ఉద్యమం చేస్తే ఇలాంటి బట్టి గారు కాదు, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అనేది తలలో వంచవచ్చు. కేసీఆర్ కంటే మొండోళ్ళు ఎవరు లేరు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో మనం అంత పెద్ద ఉద్యమం చేశాం. మరి ఈ ప్రభుత్వం పెద్ద లెక్క కాదు, కానీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా గురి చూసుకొని గులేరు కొట్టాలంటారు, అంతేనా కాదా? మరి ఈ ప్రభుత్వం మీద మనం అందరం కలిసి దండయాత్ర చేద్దామని ఆయన అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆర్టిజన్ కార్మిక సంఘాల నాయకులు వచ్చి జేఏసీ పిలిచాం. జేఏసీ పిలిచి మనం చెప్పాం, మీకు ఏ సమస్యలు కావాలో అవి పెట్టండి, అందరం కలిసి కొట్లాడదాం. మీరు ఫస్ట్ వేజ్ రివిజన్ తీసేయండి, మా ఒక్క సమస్య మీదనే మీరు పోరాటం చేయండి అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది వాస్తవమైనటువంటి వాదన? చెప్పండి, మీరే చెప్పండి. అందరినీ కలుపుకొని పోతే ఆ రోజు టీటఫ్లో కూడా
సంపన్న జాతుల సమస్యలను పెడితేనే అందరు రోడ్డు మీదకి వచ్చిండు. నీ ఒక్కని కోసం రోడ్డు మీదకి రమ్మంటే ఎవడు రాడు, నా ఒక్కని కోసం రోడ్డు మీదకి రమ్మంటే కూడా ఎవడు రాడు. అందరి ఈ సమాజంలో ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల అందరి సమస్యలను కనుక మనం చేరదీస్తేనే అందరూ మన గూటికి రావడానికి అవకాశం ఉంది. ఇలా అన్మైన్లను చేయాలి, స్మార్ట్ బిల్డర్స్ని చేయాలి, ఇంకా ప్రైవేటు రంగంలో పనిచేసుకుంటూ ప్రైవేటు కాంట్రాక్టర్ల కింద పనిచేసుకుంటూ రెగ్యులర్గా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరు బిల్ కలెక్టర్స్ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కిరాయిలు కూడా వెళ్తలేవు. ఎప్పుడైతే 200 యూనిట్స్ వచ్చినాయో ఆ 200 యూనిట్స్ తర్వాత బిల్లు కట్టేటోడు లేడు, పిఆర్లు దిగేది లేదు. వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా ఏడ్చి చాలా సందర్భాలలో కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సమస్య. అలాంటి బాధలు అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? యూనియన్. చెప్పండి, మీరే చెప్పండి. కానీ వాటి సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితిలో లేదు. కనీసం కొంత అన్మైండ్ అన్నా మనం ఒక స్థాయికి తీసుకురాగలిగినాం. ఒక వేజెస్, స్కిల్ వేజెస్ ఇప్పించి, ఇన్సూరెన్స్ ఇప్పించి, ఇలా టీఏబీ ఇది కన్వీనియన్స్ అలవెన్స్ ఇప్పించడం. రేపు ఫ్యూచర్లో ఈ స్ట్రైక్ శాలరీ కూడా ఇలా ఆర్టిజన్లు చేసి సమ్మెకాలాన్ని 10 రోజులు సెలవు కింద తీసుకున్నారు. మరి అన్మైండ్ గురించి ఎవడు అడగాలి? వాళ్ళని సమ్మెలకు తీసుకుపోయింది కరెక్టే, మరి వాళ్ళ సమస్య ఎవడు పరిష్కరించాలి? ఎక్కడికక్కడ చేతులు ఎత్తేసింది. వాని సమస్య పరిష్కరించాలి, మనకి లీవులు ఉన్నాయా లేవా అనేది ఆలోచించాలి. ఆ లీవులో కాపీ వెనుకలాడి వాటికి కూడా ఎలిజిబిలిటీ వస్తుందని సీఎండి గారి దగ్గర చెప్పి ఇలా కన్విన్స్ చేస్తున్నా తప్పకుండా వాళ్ళకు కూడా ఆ సమ్మెకాలాన్ని పూర్తి కాలపు జీతం ఇప్పించడానికి 327 ప్రయత్నం చేస్తుంది. దయచేసి నేను ఒకటే కోరుకునేది, ఆవేశాలకు లోనై అనర్థాలకు దారి తీసుకోకుండా, యూనియన్కు ఒక అనుభవం ఉంది, యూనియన్లో అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉంటారు. ఇందులో అన్ని యూనియన్ల కంటే 327 యూనియన్లో ఉన్నటువంటి వ్యక్తి 96 సంవత్సరాల నుంచి ప్రపంచ కార్మిక సంఘాలను ఎన్నింటినో చూస్తున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో మార్పులను చూస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ భారతదేశం లోపల 4000 యూనియన్లకు డైరెక్ట్గా ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక అమృతాంజన్ కంపెనీ నుంచి టాటా బిర్లా కంపెనీల వరకు యాజమాన్యాలతో నెగోషియేషన్ చేసి, ఎన్నో ప్రభుత్వాలతో నెగోషియేషన్ చేసి, ఒక కార్మిక మంత్రిగా, ఒక ఎంపీగా ఈ కార్మిక రంగంలో తలలు పండిన లెజెండ్ మన సంజీవ్ రెడ్డి గారు. అలాంటి యూనియన్లో క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా అవసరం. డిసిప్లిన్ ఎవరు క్రాస్ చేసినా క్షమించే సమస్య అయితే లేదు. అది సంజయ్ రెడ్డి గారి ద్వారా మనం నేర్చుకున్నాం. నేనైనా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు వినాల్సిందే, నా కింది వాళ్ళైనా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే చాలామంది ఆ రోజు ఎలక్ట్రిసిటీలో ప్రైవేట్ అవుతుంది, ఉద్యోగాలు రావు, జీతాలు రావు, పెన్షన్లు ఉండయి, మొత్తం గొగ్గోలు పెట్టిన 2 సంవత్సరాలు. లాస్ట్కు సంజయ్ రెడ్డి గారే పిలిచి ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు ఇవి, సంస్కరణలు, దీనివల్ల మీ ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదు, మీ ఉద్యోగ భద్రతకు నాది హామీ, నమ్ముకున్న వాళ్ళు నమ్ముకోండి, వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయాలని చెప్పి ఒక ప్రభుత్వంతో సుదీర్ఘమైన చర్చ చేసి ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకొని ఆ రోజు విద్యుత్ ఉద్యోగులకు మంచి వేతన సవరణ 20% ఫిట్మెంట్ అంటే అదే ఫస్ట్ టైం. దాని నుంచి పెరుగుకుంటూ వచ్చింది తప్ప అదే హైయెస్ట్ ఫిట్మెంట్ బెనిఫిట్. ఆ రోజే 4 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇప్పించి ఇలా ఎలక్ట్రిసిటీలో ఒక సువర్ణ అధ్యాయం అది. మరి ఆ రోజు నుంచే మనకు ఏమాత్రం ఉద్యోగాలు పోలే, రిక్రూట్మెంట్లు అయినాయి, పెన్షన్లు వస్తున్నాయి, కొత్త రిక్రూట్మెంట్ అయింది, ప్రమోషన్లు వచ్చినాయి తప్ప మరి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ రోజు ఏం కాదని చెప్పగలిగిండు మనందరినీ. అదేవిధంగా మిగతా నాయకులలో ఉన్నటువంటి నాయకులే వీఆర్ఎస్ తీసుకొని 5 years 6 years సర్వీస్ కోల్పోయింది. మరి వాళ్ళ పెన్షన్ చూడండి, ఇలా మన 327 ఉన్న నాయకుల పెన్షన్ చూడండి. అంటే ఏ వ్యక్తికైనా దూరదృష్టి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి, సమస్యను అర్థం చేసుకునే శక్తి, రాబోయే కాలంలో ఏం జరగబోతుందని ఊహించగలిగే నాయకత్వం ఇప్పుడు చాలా అవసరం. అలాంటి నాయకత్వం, అలాంటి నాయకులు లేకపోతే మనకు చాలా కష్టాలు వస్తాయి. మరి దయచేసి ఆవేశపూరితమైన నిర్ణయాల కంటే ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాం. అందుకోసమే మిమ్మల్ని అందరినీ కూడా రేపు వరంగల్కి రమ్మన్నాం. మీతో డిస్కస్ చేసి మీరు మాతో ఏకీభవిస్తారా, లేదా మిమ్మల్ని మేము మార్చగలుగుతామా, లేదా మీరు మమ్మల్ని మార్చగలుగుతారా, ఏ దారి కరెక్టు, ఏ దారిలో పోతే నిర్ణయం కరెక్ట్ వస్తుంది అనేది రేపు ఫుల్ టైం డిస్కస్ చేసుకుందాం. ఓపిక మీకు ఉండాలి. మరి డిస్కస్ చేసే ఓపిక అయితే నాకు 100 రెట్లు ఉన్నది. డెఫినెట్ మీరు మేము కూర్చొని మాట్లాడుకుందాం. రేపు ఎవరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ భవిష్యత్తు కోసమే మేము చెప్పేది తప్ప మీ నష్టం కోసం ఎప్పుడు కూడా 327. ఒకవేళ నష్టం చేసే యూనియన్ అయితే ఇన్ని రోజులు ఆర్టిజన్ల కోసం పోరాటం చేసేది కాదు. ఇలా ఆర్టిజన్ కోసం మనం హైకోర్టులో కేసు ఇష్టం కాదు. అదేవిధంగా ఏదైతే ఆర్టిజన్లు కోరుకుంటున్నటువంటి ఏపీఎస్సీ రూల్స్ కోసం మొట్టమొదటిగా ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్ల
ఏకైకంగా కేసు వేసినటువంటి మొట్టమొదటి యూనియన్ 327 యూనియనే. ఇది చరిత్ర. ఇలా కొంతమంది అంటారు ఆర్టిజన్ల స్టాండింగ్ ఆర్డర్స్ మొత్తం కూడా యూనియన్ ఒప్పుకున్న సంతకం పెట్టిందంటారు. ఎవరైనా బేకూఫ్ గారు సంతకం పెడితే మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం వస్తుందా? మీరే చెప్పండి. నేను ఆ సర్వీస్ రూల్స్ని ఒప్పుకున్నప్పుడు ఆ సర్వీస్ రూల్స్కు వ్యతిరేకంగా మళ్ళీ కోర్టుకు ఎట్లా పోతాం? ఇలా ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవంగా మీ గ్రేడ్ చేంజ్ ఎప్పుడో, కానీ కొన్ని సంఘాలు ఇలా ఏమైనా ఫస్ట్ ఒక నినాదం తీసుకొచ్చినాయి. మాకు కన్వర్షన్ కావాలని ఒక కన్వర్షన్ చేసి పుట్టింది. ఎప్పుడైతే కన్వర్షన్ చేసి రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడే మన పతనం స్టార్ట్ అయింది. రావాల్సినటువంటి గ్రేడ్ చేంజ్ అడగకుండా రానటువంటి కన్వర్షన్ గురించి రోడెక్కింది. అప్పుడే బట్టి విక్రమార్క గారికి కోపం రావడం, మమ్మల్ని కూడా కోపడ్డాడు. ఏంటిదా డిమాండ్, ఏంటా ఎర్రజెండాలు. ఆయన మరి దురదృష్టం ఏందో కానీ ఆయనకు ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే కొంత కోపం ఉన్నమాట వాస్తవం. మరి కోపం దేనికి వచ్చింది అనేది మనకు తెలియదు, అది అనలైజ్ చేసుకోవాలి మనం. అదేవిధంగా ఇట్లా రకరకాల ఉద్యమాలు రావడం వల్ల ఆ సమస్య ఇంకా జటిలమవుతుంది తప్ప పరిష్కారం అయ్యే మార్గం కనబడతలేదు. మరి దయచేసి ఇట్లా ఎవరికి పడితే వారు ఉద్యమాలు చేసి మన సమస్యను మనమే జటిలం చేసుకోవద్దని నా విజ్ఞప్తి. ఇప్పటికైనా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఇన్ని రోజులు అంటే జేఏసీ ఏర్పడలేదు. ఎప్పుడైతే వేజ్ రివిజన్ అవసరమో సంపన్న జాతులకు అవసరమైంది వేజ్ రివిజన్. ఈ వేజ్ రివిజన్ ఆర్టిజన్ కార్మికుల నుంచి మొదలుకుంటే ఇంజనీర్ల వరకు అందరికీ కూడా వేజ్ రివిజన్ అనేది అవసరం. దాని ద్వారా మనం ఏం చేస్తాం, అన్ని రకాల సమస్యలు పెడదాం. కాబట్టి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఈ ప్లాట్ఫామ్లో అందరం చేయనేద్దాం. అదేవిధంగా ఇంకో జేఏసీ ఉంది బయట. ఆ జేఏసీ ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం ఏం చెప్తే అది చేసడానికి సిద్ధంగా ఉండేది. ఇలా ఐఎన్టీసీ అట్లా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్నైనా విమర్శించడంలో కానీ ఎదిరించడంలో కానీ ఫ్రంట్ లైన్లో నిలిచేది 327 మాత్రమే. మన ప్రభుత్వం కదా అని ప్రేమాలు ఎక్కువ చూపెట్టాల్సిన అవసరం లేదు. కొట్లాడే దాంట్లో ఆయన అన్నాడు బట్టి విక్రమార్క, మీరు ఐఎన్టీసీ ప్రభుత్వానికి అనుకూలమై కూడా మన వాళ్ళే ఎక్కువ స్టేట్మెంట్లు ఇస్తారంటే తప్పదు. మన సమస్య జటిలమైనప్పుడు 3 సంవత్సరాలు ఒప్పుకోబెట్టినాం, అంతకంటే ఏమి ఒప్పుకోబెట్టమంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దలు సంజయ్ రెడ్డి గారిని కూడా 3 సార్లు సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఎన్నో ప్రయత్నాలు యూనియన్ చేస్తుంది. ఇలా ఇవన్నీ సాధ్యం కాకపోవడానికి కారణం ఏంటంటే మన వ్యవస్థలో మనకున్న బలహీనతలు. ఆ బలహీనతలను మనం బలంగా చేసుకుంటే ఏ వ్యవస్థ మీదనైనా మనం తిరుగుబాటు చేయొచ్చు, సత్ఫలితాలను పొందొచ్చు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఐక్యంగా ఉండి ఉద్యమిస్తే తప్ప యూనియన్ యొక్క మ్యాండేటరీను మనం ఫాలో అవ్వకుండా యూనియన్ చెప్పిన విధంగా ప్రయత్నాలు చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాం. అంతేగాని యూనియన్ విమర్శించుకుంటూ అదేవిధంగా యూనియన్కి అతీతంగా పోరాడదామంటే మాత్రం సమస్యలు పరిష్కారం కావు. దీని మీద రేపు మీటింగ్ పెట్టినాం కాబట్టి అన్ని విషయాలు అక్కడ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం వచ్చింది ఇక్కడ ఎలక్షన్స్ కోసం. ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే మీలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ గారు, మీరందరూ ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ ది గ్రేట్ తిరుపతి రెడ్డి గారు మరి ఏం చేసిండు కార్మికులకు అనేది మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు మనం ఆయనను డిస్మిస్ చేయాల్సి వచ్చిందంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకే సంఘంతో అత్యధికంగా లాభం పొంది సంఘ కార్మికులను సంఘ సభ్యులనే అప్పులను తీసుకొని ఆ సంఘ సభ్యులకే ఎగనామం పెట్టే పరిస్థితికి వచ్చిందంటే యూనియన్ నాయకుడిగా ఆ విధమైనటువంటి చేష్టల వల్ల ఎవడు చేసినా ఆ చేష్టలు కరెక్ట్ కావు. ఎంత పెద్ద నాయకుడైనా యూనియన్ మ్యాండేట్ కనుక ఫాలో కాకపోతే డిసిప్లిన్ అతిక్రమిస్తే ఎవరినైనా తీసేయడానికి ఈ 327 ఎప్పుడు కూడా భయపడే సమస్య లేదు. కార్మికులకు న్యాయం చేయాలి, కార్మికుల హక్కులను కాపాడాలి, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి తప్ప కార్మిక నాయకునిగా కార్మికులను హింసిస్తే సహించేది లేదని మాత్రం నేను తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు జరగబోయే ఎన్నికల్లో మంచి నాయకుని ఎన్నుకోవాల్సింది ప్రజాస్వామ్యంగా మేము నామినేట్ చేస్తలేం. మీరందరూ కలిసి నాయకుని ఎన్నుకోమని మీకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. ఇలాంటి స్వేచ్ఛ ఇచ్చే యూనియన్ మరెక్కడ లేదు. 327 ఒకటి మాత్రమే. రాష్ట్ర ఎన్నికలతో సహా డివిజన్ ఎన్నికల వరకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్ అని మీరు అందరికీ అవకాశం ఇచ్చి మంచి నాయకుని ఎన్నుకోమని చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నుకోవాల్సిన నాయకుడు ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి, ఏ విధంగా కార్మికులకు కష్టపడతాడో ఆలోచించుకొని ఆవేశపూరితమైన నాయకునికి అదేవిధంగా అవలక్షణాలు ఉన్నటువంటి నాయకుని కనుక ఎన్నుకుంటే మీరే నష్టపోతారు. కాబట్టి అవన్నీ ఆలోచించి ఈరోజు జరిగే ఎన్నికల ప్రక్రియలో మీరందరూ కూడా పాల్గొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కొన్ని నియమాలు పెట్టాం. ఎవరైతే యూనియన్కు సభ్యత్వం అనేది మీ దయా దాక్షిణ్యాల మీద యూనియన్ బ్రతకడం అనేది కరెక్ట్ కాదు. మీరు నాయకత్వాన్ని గౌరవించి యూనియన్ సభ్యులుగా మీరు సభ్యత్వం కట్టినాడే యూనియన్కు మీరు
ఏదైనా అడగడానికి అర్హులుగా ఉంటారు. అందుకోసమే 327 రాష్ట్ర కార్యవర్గంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా అంటే ఈసీఎస్ పద్ధతిలో త్రో బ్యాంక్ ద్వారా మీరు మెంబర్షిప్ పేమెంట్ చేస్తారో వాళ్ళే ఇక్కడ ఓటు వేయడానికి కానీ నిలబడడానికి కానీ అర్హులు అనేది తెలియజేయడం జరిగింది. నోటిఫికేషన్ మీరు అందరు చదివే ఉంటారు. ఎవరు కూడా ఆ ఫామ్ మీద సంతకం పెట్టకుండా మీకు నిలబడే హక్కు కానీ అదేవిధంగా పోటీ చేసే హక్కు కానీ రాదు. ఎందుకంటే యూనియన్ బైలా ప్రకారంగా మీరు తప్పకుండా ఈసీఎస్ ఫామ్ నింపాలి. ఎందుకంటే మన జీతాలు లక్షల్లో ఉండాలి. మనం మాత్రం యూనియన్ చందా కట్టమంటే మరి యూనియన్ కార్యక్రమాలు నిర్వహించలేం, యూనియన్ యాక్టివిటీస్ చేయలేం. మరి యూనియన్ కూడా ఎకనామికల్గా సౌండ్ ఉంటేనే ఏ కార్యక్రమాన్నైనా చేయగలుగుతుంది తప్ప మరి యూనియన్ ఆర్థికంగా నిలదొక్కకపోతే మనం ఏ కార్యక్రమాలు చేయలేం. కాబట్టి తప్పకుండా యూనియన్ ఒక కన్నతల్లి లాంటిది అనేది భావించండి. ఫస్ట్ యూనియన్ రెస్పెక్ట్ చేస్తే మీ అందరికీ యూనియన్ కూడా ఎన్నో అద్భుతాలను తీసుకురాగలుగుతుంది. ఇప్పటికే శ్రీనివాస్ గారు చెప్పారు. మరి ఈరోజు ఈ పెన్షన్ సౌకర్యం ఓఎన్ఎంకి వచ్చిందంటే పెద్దలు సంజీవ్ రెడ్డి గారే ఆ రోజు ఓఎన్ఎం కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చాడు. లేకపోతే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. మరి ఏదైనా తప్పకుండా మనం ఒక 2004 వరకే కాదు, టోటల్ ఉద్యోగి అనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ ఉండాలన్నదే మన నినాదం. అదే జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాయి. ఏదో ఒక రోజు తమిళనాడులో ఓపీఎస్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఎక్కడో ఒక నాయకుడు కనుక మానవతావాది కనుక ఉంటే తప్పకుండా ఓపీఎస్ సిస్టమ్ అనేది వస్తుంది. అంటే హ్యుమానిటీ ఉండాలి, కార్మికుని గురించి ఆలోచించే నాయకుడు ఉండాలి. ఇలా రాహుల్ గాంధీ ఉన్నారు చూడ, అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళి ప్రాక్టికల్గా ఏ వర్గం ఏం కష్టపడుతుందో అన్నీ నేర్చుకుంటున్నాడు. అందులోకి వెళ్ళి వచ్చిందే జొమాటో వాళ్ళకు కూడా, అంటే స్విగ్గీ జొమాటో ద్వారా ఇలా ఇళ్ళకు చేరవేస్తున్నటువంటి వ్యక్తులకు ఒక సామాజిక భద్రత కలగాలని వాళ్ళకు కూడా ఒక సామాజిక భద్రత కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రాహుల్ గాంధీ యొక్క డైరెక్షన్తో. ఆ విధంగా అలాంటి మానవతా హృదయంతో ఆలోచించే వ్యక్తులుంటే ఈ సంస్థ లోపల కానీ మన అందరికీ కూడా మంచి హక్కులను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కార్మికునికి పెన్షన్ అనేది ఒక జన్మ హక్కులాగా మరి 5 సంవత్సరాలు పాలకులుగా వచ్చిన వాళ్లకు జీవితాంతం పెన్షన్ ఇస్తుంది. 30 సంవత్సరాలు పనిచేసే కార్మికునికి పెన్షన్ ఇస్తలేదని మనం గత 10-15 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. ఏ పోరాటానికైనా సమయం రావాలి, సమయం సహకరించినప్పుడే ఆ ఫలితం అనేది వస్తుంది తప్ప సమయానుకూలంగా మనం ప్రదర్శించాలి. ఏదైనా సమయం రాకుండా తొందరపడితే కాదు, అదేవిధంగా నిరాశ చెందితే కూడా మనం సత్ఫలితాలను పొందలేము. మరి చూడండి, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు 17 ఏళ్ళు నోషనల్ ఇంక్రిమెంట్కు, 17 ఏళ్ళు సింగిల్ మాస్టర్ స్కేల్కు పోరాటం చేయాల్సి వచ్చింది. అంటే ఏది కూడా పోరాటంలో ఒక్క రోజుతో రాదు. ఏది కూడా ఏదైనా దశల వారి ఉద్యమం కొన్ని తీసుకుంటూ కొన్నిటి కోసం ఉద్యమిస్తేనే సత్ఫలితాలను పొందుతాం తప్ప లేకుంటే సత్ఫలితాలను పొందలేము. అదేవిధంగా తప్పకుండా ఇప్పుడు మరి చాలా సమస్యలు చెప్పారు మన సెక్రటరీ గారు రాజమౌళి గారు. మరి ఏఎల్ఎంలకు లైన్మెన్ ప్రమోషన్లు ఇవ్వాలంటే అక్కడ సీనియారిటీ ప్రాబ్లం ఉంది. ఆ సీనియారిటీ ప్రాబ్లం మొన్న ట్రాన్స్కోలో క్లియర్ చేయడం జరిగింది, మెరిట్ సీనియారిటీ అని. అదేవిధంగా బైఫర్కేషన్ కూడా భూపాలపల్లి మంత్రి డివిజన్లు కూడా మెరిట్ సీనియారిటీ మీదనే బైఫర్కేషన్ చేయడం జరిగింది. తప్పకుండా వచ్చే నెల మొదటి వారం లోపు తప్పకుండా ఏఎల్ఎంలందరికీ కూడా లైన్మెన్ ప్రమోషన్లు ఇప్పించడానికి ఖాళీలు ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాం తప్పకుండా. మరి అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలన్నీ కూడా తప్పకుండా ఏదైనా బేసికల్గా ఇప్పుడు మనకు కావాల్సింది అటు యూనియన్ బలపడాలన్నా కార్మికులకు కొంత రిలీఫ్ రావాలన్నా రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరం. కాబట్టి రిక్రూట్మెంట్ మీద పెద్ద దృష్టి పెడుతున్నాం తప్పకుండా. సుమారు ఇలా పవర్ సెక్టర్ లోపల 8,000 ఇనిషియల్ క్యాడర్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు ఒక 5-6 ఆపరేటర్ పోస్టులు ట్రాన్స్కోలో కానీ డిస్కంలో కానీ మరి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మరి మన సిఎండి గారు కనీసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానైనా ఐటీఐ క్యాండిడేట్స్ నింపండి అని ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరి ప్రభుత్వం మీద ఇలాంటి సమస్యలు ఎన్ని, ఇప్పుడు రెగ్యులర్ ప్రమోషన్ కూడా తీసుకోవాలి. రెగ్యులర్ ప్రమోషన్ వస్తేనే పెన్షనరీ బెనిఫిట్స్లో కానీ ఏదైనా మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ రెగ్యులర్ ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఇవన్నీ సమస్యలకి ఐక్య వేదిక మన టీజీపీ జాక్ తప్పకుండా ఆ జాక్ లోపల బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చి తప్పకుండా రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి బలమైన ఆర్టిజన్ల సమస్యలే కానీ ఇవన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు నేను సహకారం చేస్తా. మీరంతా కూడా ఏ ఉద్యమానికి పిలిపించినా ఏ పోరాటానికి పిలిపించినా అత్యధిక సంఖ్యలో పాల్గొనండి. ఆయన వేడి కదా నాకు అన్ని విషయాలు తెలుస్తాయి అనుకోవద్దు. మనందరి సమస్యలు కాబట్టి మనందరం కూడా ఉద్యమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తేనే మన సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ ఉద్యమానికి పిలిపించినా ఫ్యూచర్లో
ఉద్యమం లేకుండా అవసరం అనుకుంటే సమ్మె వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో ఒక 6 నెలలనో 3 నెలలనో మన పే రివిజన్ వస్తుందని అయితే మీరు అనుకోవద్దు. అదేవిధంగా మన రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అనుకోవద్దు, మన ప్రమోషన్లు వస్తాయి అనుకోవద్దు. ఆర్టిజన్లు కూడా సమస్యలు కూడా తొందరగా పరిష్కారం, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న యాజమాన్యం పరిస్థితి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాల పరిస్థితి కానీ ఆ విధంగానే ఉంది. కాబట్టి మరి దయచేసి ఒక సుదీర్ఘమైన పోరాటానికి మనందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతి త్వరలో జేఏసీ నాయకులందరూ కూడా ఇంతకుముందు జేఏసీలో ఏ విధంగానైతే జిల్లా తిరిగామో తప్పకుండా అన్ని జిల్లాలు తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరిచి ఒక మహా ఉద్యమాన్ని ఉత్పత్తి చేసి అంటే ఒక మహా ఉద్యమాన్ని ఫస్ట్ ఉద్యమం చెలో విద్యుత్ సౌధ ఉంటుంది. ఆ విద్యుత్ సౌధ ప్రోగ్రాంతో కనుక యాజమాన్యం పేజీ రివిజన్ కమిటీ చేస్తే ఆ కమిటీకి మన అన్ని సమస్యలను విన్నవించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అది అవుతుంది. తర్వాత దశల వారి ఉద్యమాలు అక్కడనే నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలో మనం భారీ ఉద్యమానికి సన్నద్ధం కావాలని మీ అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ జరగబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుని ఏ అలజడి లేకుండా మంచి వారిని మీరు ఎన్నికల్లో నిలబెట్టండి. ఎన్నికల్లో వాళ్ళకే ఓటేయండి, వాళ్ళకే సమర్థించండి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ ద్వారానే ఎలక్షన్ జరుగుతాయి తప్ప యునానమస్ బేస్లో కవర్లో పెట్టి ఇచ్చడం జరగదు. కాబట్టి ప్రెసిడెంట్, సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్కి 5,000 రూపాయల నామినేషన్, మిగతా రిమైనింగ్ పోస్టులు అన్నిటి కూడా 3,000 చొప్పున నామినేషన్ వేసి నామినేషన్ పత్రంతో పాటు ఓటేసే వ్యక్తి, సమర్థించే వ్యక్తి కూడా తప్పకుండా ఈసీఎస్ ఫామ్ మీద సంతకాలు పెట్టించుకోవాలి. ఒకవేళ ఈసీఎస్ ఫామ్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాడీని కూడా డిజాల్వ్ చేసి డైరెక్ట్ స్టేట్ కమిటీ మిమ్మల్ని హ్యాండిల్ చేస్తుంది తప్ప ఏ ఒక్కరు కూడా ఎస్సీ దగ్గర కానీ డిఈ దగ్గర కానీ పోకుండా అందరు ఆఫీసర్స్ కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఈసీఎస్ అంటే ఏ ఒక్క నాయకుడికి కూడా శ్రద్ధ లేదు. మరి ఆర్గనైజేషన్ పటిష్టంగా ఉంటేనే మనం కార్యక్రమాలు చేయగలుగుతాం తప్ప ఆర్గనైజేషన్ బిచ్చబెత్తుకునే పరిస్థితికి వస్తే మన యూనియన్ ఎవడు కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్ ఆర్థికంగా, నీ కుటుంబం కూడా ఆర్థికంగా ఉంటేనే సంతోషంగా ఉంటావు. మరి అదేవిధంగా యూనియన్ కూడా ఆర్థికంగా సంతోషంగా ఉంటేనే కార్యక్రమాలను నిర్వహించగలుగుతుంది, కార్యక్రమాలు చేపట్టగలుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. మరి యూనియన్కి మీరు ఇచ్చేది నెలకు 200 రూపాయలు. ఆ 200లనే మీకు డైరీ కూడా ఫ్రీ ఇస్తుంది, మీ ఫోటో కూడా డైరీలో వేయడం జరుగుతుంది. ఒక 100 రూపాయలేమో చందాకు, ఒక 100 రూపాయలేమో డైరీకి ప్లస్ మీ ఫోటో వేసినందుకు ఇవ్వమంటున్నాం. మరి ఇది పెద్ద సమస్య కాదు. ఒక 200 అనగా మీరు ఒక్క రోజు ఖర్చు పెట్టినంత కాదు. మరి యూనియన్ను మీరు హీనంగా చూడకండి, యూనియన్ గౌరవంగా చూస్తే యూనియన్ కూడా మిమ్మల్ని గౌరవంగా చూడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా యూనియన్ అనేది శాశ్వతం. బ్యానర్ లేకుండా మనం ఏం సాధించలేము. బ్యానర్ ఉంటేనే మనం పచ్చగా ఉంటాం అనేది గుర్తుపెట్టుకోండి. యూనియన్కి ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి. యూనియన్ విమర్శించే ముందు మనం ఏం చేస్తాం యూనియన్కి అనేది ఆలోచించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.